దొంగతనం జరిగింది లేకపోతే నా వాహనం దొంగతనం జరిగిందని పోలీస్ స్టేషన్కి వెళ్తే కంప్లైంట్ రాసుకుని అదే కదా రాసేది. అక్కడ ఈవెన్ దాని పరంగానే కదా దర్యాప్తు చేసేది, వాళ్ళది రికవర్ చేయడమా లేకపోతే ఒక బాధ్యతగా వెళ్తాం. అదే నన్ను సోన్స్ వాళ్ళు కొట్టడానికి వచ్చారు లేదా నన్ను సోన్స్ వాళ్ళు కొడతాను అంటున్నారు అన్నప్పుడు పోలీసులే కదా స్పందించాల్సింది. అవతల అధికార పక్షానికి కొమ్ము కాస్తూ ప్రతిపక్షాన్ని హింసించాలి అని చెప్తే మీరు అందులో పార్టిసిపేట్ చేస్తే అప్పుడు మీరు ఏమవుతారు? పోలీసులు అవుతారా, కార్యకర్తలు అవుతారా? ఇలా చేస్తే న్యాయం జరుగుతుంది అనుకునేటట్టయితే 179 మంది పోలీసులు గతంలో జగన్ హయాంలో ఉన్నటువంటి వాళ్ళు ఎలా పక్కన పెట్టబడ్డారు? కొంతమంది పోలీసులు అరెస్టులు ఎందుకు అయ్యారు? కోర్టుల చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు? ముందస్తు బెయిల్ కోసం ఎందుకు తిరగాల్సి వస్తుంది? అంటే రాజకీయ కోణంలోకి పోలీసులు వెళ్ళడం వల్ల జరుగుతున్నటువంటిది. ఇప్పుడు రేపు పొద్దున ప్రభుత్వం మారితే సేమ్ అవుతుంది కదా. ఇలా ఉండకుండా ఉండాలంటే పోలీసులందరూ ఒక్కటి కాలేరా? మేము నిజాయితీగా పనిచేస్తాం, మేము బాధ్యతగా ఉంటాం, మేము ఏ పార్టీకి తొత్తుగా ఉండం, అధికార పార్టీకైనా మేము బాధ్యతగానే పనిచేస్తాం, మీరు ఎవరినో బెదిరించమంటే మేము బెదిరించాం, మీరు ఎవరినో కొట్టమంటే మేము కొట్టాం, మీరు ఎవరి మీద దొంగ కేసు పెట్టమంటే మేము దొంగ కేసు పెట్టాం అని నిర్మోహమాటంగా చెప్పలేరా? వాళ్ళ కోసం ఇవాళ మీరు చేస్తే రేపు పొద్దున మీరు అయ్యేదేంటి? రేపు మీరు అదే పోలీస్ స్టేషన్లలో ఖైదీలుగా, అదే జైళ్లలో ఖైదీలుగా ఎందుకు ఉండాల్సి వస్తుంది? మీ కుటుంబాలు ఎందుకు రోడ్డును పడాలి? ఏం కర్మ ఇది? రాత్రి పగలు కష్టపడి, నిన్న సుధాకర్ గారు చెప్పిన మాట వాస్తవం. పరుగు పందాల్లో పోటీల్లో సక్సెస్ కావాలా, ఛాతీలో సక్సెస్ కావాలా, ఊపిరిలో సక్సెస్ కావాలా, ఎన్ని రకాలైన పోటీల్లో టాప్ వచ్చి ఆ తర్వాత పరీక్షల్లో పాస్ అయితే ఆ పోస్టులకు వస్తున్నారు. చివరికి నిజాయితీగా పనిచేయడానికి కొంత ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బంది సరి చేసుకోండి. అవసరమైతే ఏం చేస్తారు? లూప్ పోస్ట్లో పెడతారు. అంత మించి ఏమన్నా అవుతుందా? మన జీతం మనకు వచ్చేస్తుంది కదా. కానీ ఎప్పుడైతే తప్పుడు పనిలో చేసినప్పుడు బాధ్యత, మీకు సమాజం ఇచ్చిన బాధ్యత నష్టపరచడం కదా. సమాజం ఇస్తోంది జీతం, రాజకీయ పార్టీ నాయకుడు కాదు ఇస్తోంది. ఆ నష్టపరిచినప్పుడు ఏమవుతుంది రేపు పొద్దున? అది అవసరమా? ఈ సమాజం పోలీసుల్ని నమ్మేటట్టు ఉండాలి. పోలీస్ అంటే గుండె ధైర్యం ఉండాలి. పోలీస్ అనే పేరులోనే ఆ కసి ఉంది, ఆ నిజాయితీ ఉంది. ఆ పేరుకి తగ్గట్టుగా పనిచేస్తే వివాదాలు ఉండవు. లేకపోతే వీళ్ళ పత్రికలో వీళ్ళ తరహా వార్తలు, వాళ్ళ పత్రికలో వాళ్ళ తరహా వార్తలు తప్పించి వాస్తవం ఉండదు. కనీసం మన చుట్టూ ఉన్న సమాజం, ఈయన ఏ పార్టీలకు అతీతంగా పనిచేస్తాడరా, తప్పు చేసినోడు ఎవడైనా వదిలిపెట్టడరా అనేటటువంటి ఒక ఫీలింగ్ జనంలో కల్పిస్తే, ఒక్కసారి 2004కి ముందున్నటువంటి పోలీసుల్ని చూడండి. అప్పుడున్న పోలీస్ అధికారుల పేర్లు చెబితే ఇప్పటికి కూడా శభాష్ అంటాం, శాల్యూట్ చేస్తాం. ఆ రోజుకి వెళ్ళలేమో మనం ఆలోచించుకోవాల్సి ఉంది.